నల్గొండ జిల్లా నకరేకల్ అరవపల్లి జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా చేపట్టారు. మాధవరం కలాన్ వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. తేమ శాతం ఎక్కువగా ఉందని కొర్రీలు పెడుతున్నారని నిరసిస్తూ జాతీయ రహదారిపై పత్తి పోసిని పండించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని పత్తి రైతులు డిమాండ్ చేశారు. నకరేకల్ అరవపల్లి జాతీయ రహదారిపై పత్తి బస్తాలకు రైతులు నిప్పిపెట్టడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నా పేరు పల్సీను తెరకొండారం మండలం శాలిగౌరారం జిల్లా నల్గొండ. రైతే మహారాజు అంటారు. ఎక్కడ మహారాజు రైతు? ఇప్పుడు పత్తి గింజ పెట్టినా కానీ అప్పుడు గింజలు పెట్టినప్పుడు వర్షం లేదు, పెట్టినాక మళ్ళీ కొన్ని రోజులు పోయింది, మళ్ళీ 3-4 సార్లు పెట్టాం వర్షాలు గింజలు, అప్పుడు వర్షం పోయింది. మధ్యాహ్నం మంచి పూత దశకు వచ్చేసరికి అప్పుడు వర్షం పోయింది. ఇప్పుడు దిగుబడి చాలా తక్కువ. పోయిన సంవత్సరం అంటే సంవత్సరం చాలా దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ తీసుకొచ్చినామో తేమ శాతం ఆట ఏమో తీసుకురావాలన్నమాట. అదే మాకు తెలవదా? అది మేము చదువుకుంటే అది తెలవదు. యాంచి అయితే కలుగుతాం, అవి తేవాలంటే యాంచి తెచ్చుకోవాలి. తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటారు. మనం ఏకైనా తక్కువ వస్తుంటివి ఇక్కడ వచ్చేసరికి 12% ఆట 12% వస్తుంది. ఇప్పుడు వర్షాల వల్ల తేమ చాలా బాగుంది. ఇప్పుడు కాదు, ఇంకా 4 రోజులు అట్ట ఎండ పెట్టా కానీ తేమ